పేద ప్రజలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. అదే ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారితే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లాలోని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంది. చేర్యాల డివిజన్ పరిధిలోని చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారి రోగుల పాలిట శాపంగా మారుతోంది. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు సైతం ప్రైవేట్ హాస్పిటల్స్ కు సిద్దిపేట ఉన్నత ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా అత్యవసర ఆరోగ్య సమస్య ఏర్పడితే విధుల్లో ఉన్న డాక్టర్లు కేవలం ప్రాథమిక చికిత్స అందించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లమని సూచిస్తున్నారు. ఆసుపత్రిలో కనీసం రెగ్యులర్ డాక్టర్లు లేకపోగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు తూతూ మంత్రంగా డ్యూటీలకు హాజరవుతున్నారు. ఇదే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పలువురు డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించడం లేదని ఆరోపిస్తున్నారు రోగులు. మేము ఇక్కడికి హాస్పిటల్ కానీ వచ్చినాము. వస్తే మాకు ఇట్లా వెంకటసాయిలో పోయి చూపించుకుంటే అక్కడ ఇట్లా జరిగింది, ఇట్లా మంచిగా మందులు వాడాలా ఇది అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వస్తే సిద్దిపేట ఇట్లా అని చెప్తారు. మరి రక్త పరీక్ష అయినా ఏదైనా క్యానింగ్ తీసుడైనా ఇక్కడ ఉండాలి. పేదవాళ్ళు ఉంటారు, బీద వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. అందరికీ సిద్దిపేట పోవాలంటే కూడా కుదరదు కదా. అన్నీ ఇక్కడ జరగాలి. మనకు క్యానింగ్ కావాలి, పిల్లల ఏసుడు కావాలి, అన్నీ కావాలి. అన్ని సవాలొచ్చినా ఇక్కడే మనకు మంచిగా ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన మేడం దగ్గర పోతే జ్వరం వస్తే బ్లడ్ టెస్ట్ చేసారు. రేపు మళ్ళీ రిపోర్ట్స్ కోసం రేపు రమ్మన్నారు. మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఏంది బెటర్ ఉంది మంచిగా. ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొంతకాలంగా సూపరింటెండెంట్ గా గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రవంతి మరో ప్రాంతానికి బదిలీ కావడంతో ప్రస్తుతం ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి సోమ, శుక్రవారాల్లో గర్భిణీ స్త్రీలకు వైద్య చికిత్సలు నిర్వహించి బుధవారం రోజున డెలివరీలు చేస్తుంటారు. ప్రస్తుతం గైనకాలజిస్ట్ లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రస్తుతం పీజీ విద్యను అభ్యసిస్తున్న ట్రైనీ డాక్టర్తో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ దవాఖానాలో ఉన్న ఏకైక రెగ్యులర్ డాక్టర్ రోగులను కనీసం పట్టించుకోడని, రోగులపై చిరాకు పడతాడని అంటున్నారు రోగులు. ఇక్కడ కిడ్నీ కాడ నొప్పి వస్తుందని వస్తే స్కానింగ్ రాసింది. స్కానింగ్ సిద్దిపేటకి వెళ్ళమన్నది మేడం. రక్త పరీక్ష చేసారు, రిపోర్ట్స్ రేపిస్తారంట. అయితే ఇక్కడనే స్కానింగ్ తీయాలని కోరుకుంటున్నాం మేము. అంతే, సిద్దిపేటకి వెళ్లకుండా ఇక్కడనే తీయాలి. ఈ ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకలకు అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయిన తర్వాత ఇక్కడ దాదాపు 30 పడకల ఆసుపత్రి అంటే వివిధ రకాలకు సంబంధించిన వైద్యాన్ని అందించే డాక్టర్లు దాదాపు 8 నుండి 10 మంది డాక్టర్లను కేటాయించాల్సిన అవసరం ఉండే. కానీ ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లోపం, అధికారులు సమయానికి డాక్టర్లను కేటాయించకపోవడం, ఒక్క పర్మనెంట్ డాక్టర్ ఉండి అన్ని వైద్యాలు చేయడం అని అంటే అసాధ్యం. ఇక్కడ చేర్యాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యము దాదాపు 100 నుండి 200 మంది ఓపీ రాసుకొని ఆ వైద్యాన్ని కోరుకొని వాళ్ళకు రోగాలకు సంబంధించిన వైద్యాన్ని చేయించుకోవడానికి వస్తారు. కానీ ఎక్కడ కూడా ఏ డాక్టర్ లేకుండా పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో రక్త పరీక్ష చేసిన తర్వాత ఇంటర్నెట్ సెంటర్ లోకి వెళ్లి రిపోర్ట్ తీసుకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలోనే రిపోర్ట్ ఇవ్వాలని అడిగితే ఇంటర్నెట్ రావడం లేదని, ప్రింటర్ పనిచేయడం లేదని, పేపర్లు లేవని పలు సాకులతో రోగులతో పాటు గర్భిణీ స్త్రీలను సైతం బయటకు పంపిస్తున్నారని రోగుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని మరి పూర్తిగా నిర్లక్ష్యం వహించి చివరకు ఒక ఎమ్మెల్యే గారు చైర్మన్ ఉన్న మరి అభివృద్ధి కమిటీ మీటింగ్ కూడా పెట్టుకోలేని దుస్థితిలో మరి ఈ ప్రాంత హాస్పిటల్ ఉండడం చాలా దురదృష్టకరం. ఈ మధ్యనే మన నూతనంగా ఎంపికైన భువనగిరి పార్లమెంట్ సభ్యులు గౌరవశ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి మరి చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలి, 50 బెడెడ్ హాస్పిటల్ చేయాలని చెప్పేసి వారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. చేర్యాల అనేది ఒక 30 బెడెడ్ హాస్పిటల్. ఇక్కడ మనకి ఉన్న ఎంప్లాయీస్ అంటే క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మనకు ఒక గైనకాలజిస్ట్ ఉన్నారు, ఒక పీడియాట్రిషియన్ ఉన్నారు, తర్వాత జనరల్ డ్యూటీ డాక్టర్స్ ఒక 5 మెంబర్స్ అట్లా ఉన్నారు. మనకి ఇక్కడ 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది. దీంట్లో మనకి ల్యాబ్ సౌకర్యం ఉంది. ల్యాబ్లో చాలా వరకు టెస్టులు మన దగ్గర అవుతాయి. ఒకవేళ ఏమన్నా కానీ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి మనం సిద్దిపేట డయాగ్నోస్టిక్స్ హబ్కి పంపించేసి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్కి అక్కడి నుంచి మనం రిపోర్ట్స్ తెప్పించుకోవడం జరుగుతుంది. చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్లను నియమించడంతో పాటు డిజిటల్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ టెస్ట్ వంటి సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.